నమస్తే అండి, నేను మీ రవిదేవరపల్లి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? డైలీ డ్యూటీకి వస్తూ అంటే డైలీ మంచి లైఫ్లో జరిగే ఈ డ్యూటీలో జరిగే విషయాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నేను ఒక మంచి వీడియో అయితే తీశాను. పిల్లలు తీసుకొని గోదావరికి వెళ్ళాను స్నానాలు చేయడాకే. సో యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియోని అంగీకరించలేదు. ఎందుకంటే ఎందుకంటే నేను అడిగాను యూట్యూబ్ వాళ్ళని, అడిగితే డైలీ యొక్క ప్రొటెక్షన్ కోసమని గోదావరిలో గట్రా స్నానం చేసి వీడియోలు పెట్టొద్దని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చారు. సో ఆ వీడియోని అప్లోడ్ చేయలేదండి. అయితే రొటీన్గా నా డ్యూటీలో జరిగే విషయాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మార్నింగ్ రాగానే మంచి టిఫిన్ ఇచ్చారు, ఇక్కడ తిన్నాము. ఇది కాల్కు స్టార్ట్ అయింది. తర్వాత రైలు ప్యాచ్ పడింది. ఈ ఎండలో ప్యాచీలు వేసుకొని అదేవిధంగా ఈ బోటుల్లో మరి చాలా ఇబ్బందులు పడతాయి. 24 గంటలు తోలాలి. సో రోడ్డు చూడండి ఎలా ఉంటుందో, మొత్తం అంతా గోతులే. కానీ తప్పదు, మనకు అప్పింగ్ కావాలి, డ్యూటీ కావాలంటే. ఈ టైంలో ఎక్కడెక్కడ డ్యూటీలు లేవు. ఇక్కడ కరెక్ట్గా మంచి డ్యూటీ అయితే ఇచ్చారు ఇక్కడ యజమానులు. దాన్ని బట్టి డ్యూటీ చేసుకుంటే కొంత వర్గం మనకి ఏం జరుగుతుందని చెప్పి వచ్చాము. ఎంత కష్టమైనా పర్లేదండి, డ్యూటీ చేసుకుంటే మంచి గోధులు పెడుతున్నారు, టిఫిన్లు పెడుతున్నారు, డ్యూటీ కూడా ఉంటుంది. ఇలాగ ఈ కష్టపడి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను డ్రైవర్ కష్టాలని. యాసవకాలంలో నేను ఉప్పుకోతలో ఏమైనా ఉడుకొస్తే ఉడుకోవడానికి తలంలో సో ఇబ్బందులు డిహైడ్రేషన్ లేకుండా నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నామండి. ఈ నిమ్మకాయ నీళ్ళు తాగాలి. మేము మజ్జిగ ఇస్తారు, మజ్జిగ తాగుతాం. సాయంత్రం 4 గంటలకు బట్టల మీద తయారు అవి తాగాలి. ఏదేమైనా సరే ఈ యాసకాలంలో సంపాదించుకున్నాడు హ్యాపీగా కూర్చుంటాడు, నేను ఇలా బాధపడతాడని చెప్పి మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం పులిహోర 2 గారెలు వచ్చిందండి టిఫిన్. చాలా మంచి టిఫిన్ అనమాట. 2 గారెలు కూడా చాలా పెద్దగా బాగుంటాయి. ఆ 2 గారెలతో పాటు పులిహోర ఇంచుమించుగా ఒక 3 గుప్పులు అంటే 2 కప్పులు పులిహోర అనమాట. చాలా బాగుంటుందండి టిఫిన్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజు డ్యూటీ ఏంటో కానీ డ్యూటీ ఎక్కగానే ఫస్ట్ ట్రిప్ లోడ్ వేసుకున్నానండి. లోడ్ వేసుకోగానే టైర్ పంచర్ అయింది. లెఫ్ట్ సైడ్ డమ్మీ వీల్ లోపల టైర్ అనమాట. ఇంకా ప్యాచీ కాడ షాప్ కాడ పెట్టి గంగారం 3 గుంటల కొట్టులో రాంబాబు గారు టైల్ కొట్టు ఉంటుంది. రాంబాబు గారు వాళ్ళ అబ్బాయి పండుగ చేస్తారన్నమాట. ఆ టైల్ కొట్టు కూడా పెట్టాను. అదే మా కొట్టు ఇక్కడ కొట్టి టైర్లు ఇప్పించానండి. జాకీలు వేపేసి టైర్లు ఇప్పించాను. పొద్దున్నే రాగానే ఈ టైర్ ప్యాచ్ పడేదానికి ఆటోమేటిక్గా 9ంటికి ఎండ స్టార్ట్ అయిపోతుంది. అసలు చేయలేకపోయాను. నాకు కూతం సేపు పనిచేయడం చాలా నరకంగా అనిపించింది. లెఫ్ట్ సైడ్ వీల్ అనమాట. మా అన్నగారు ఓనర్ గారు ఏమో ఊరు వెళ్ళారు విజయవాడ. ఆయన లేరు ప్రజెంట్. బండి మాకు అప్ చెప్పి వెళ్ళారండి. జాగ్రత్తగా చూసుకోవడం, ఇంకా బళ్ళకి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా తిరగడం. పొద్దున్నే బళ్ళకి డ్యూటీకి రాగానే గ్రీజ్ కొట్టుకున్నాము. శుభ్రంగా గ్రీజ్ కొట్టేసుకొని తోలకంలో పెట్టాము. ఫస్ట్ సురేష్ లోడ్ అయ్యి వెళ్ళిపోయింది. నాది లోడ్ అయ్యి బయటకు వచ్చి సీట్ తీసుకుని కొద్దిగా పొంతలోకి వచ్చేటప్పటికి గాలి తగ్గిపోయింది. కాబట్టి టైల్ కూడా దగ్గర ఉంది కాబట్టి వెళ్ళి చేయించుకోండి. బాబాయ్ టైర్ పంచర్ చేసి ఎక్కించేసుకో బాబాయ్ అంటే ఇంక టైర్ ఆ ప్యాచ్ వేసిన టైర్ లోపల ఎక్కించానండి. మళ్ళీ మామూలు టైర్ బయట మామూలుగా ఎక్కించేసాను. ఎక్కించేసి మనం ఎక్కించి చెప్పి బోల్డ్ లైట్గా తగిలిస్తే వాళ్ళు పట్లు వేసేస్తారన్నమాట. ఏ క్షణమైనా ఎండాకాలం లేదు, వర్షాకాలం లేదు, ఏదైనా సరే డ్రైవర్ ప్యాచ్ పడిందంటే అది ఏ టైం అయినా చేయవలసిందేనండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొనేది తప్పదు కదండి. మనం ఎంచుకున్న ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు ఉంటాయి. సరైన చదువు లేక ఈ ఇబ్బందులు అన్నమాట. ఆయన ఏమో గంగారం 3 గుంతల్లో ఉంటున్నాడు. టైర్లు కొట్టి యజమాని రాంబాబు గారు అన్నమాట. ఆయన టైర్లు కొట్టి ఆయన అబ్బాయి చేస్తారన్నమాట.
ఓపెన్ చేసుకుని జాకెట్ దింపుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఎయిర్ జాకెట్ వచ్చిన తర్వాత ఈ కొంచెం సులభంగా ఉంది. ఒకప్పుడు అయితే ఎయిర్ లైన్ జాకెట్ అన్నమాట మొత్తం లేపుకోవడమే చాలా ఇబ్బంది అయ్యేది. టెక్నాలజీ పెరిగే కొద్దీ కొంచెం సుఖాలు వస్తున్నాయి, సుఖాలకు తగ్గట్టు కష్టాలు కూడా అలాగే ఉంటున్నాయి. లాక్ మొత్తం తీసేసానండి. దాంతోపాటు పచ్చడి ఏరుశనగుళ్ళు పచ్చడి చట్నీ అనమాట. ఈ డైలీ వస్తాయండి. దాంతోపాటు ఒక పెరుగు ప్యాకెట్, మంచి భోజనం అనమాట. దాంతోపాటు ఇంటికాడ నుంచి నేను తిందామని చెప్పి బ్రెడ్ హల్వా తెచ్చాను. ఇవన్నీ కలిపి రోజు భోజనంలో పెట్టుకుని తింటున్నాం అనమాట, నేను మా ఫ్రెండ్స్. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. ఓకే, మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ యొక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.